సార్ చెప్పండి. మంగ్లీ పైన గత కొన్ని రోజుల నుంచి అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. కానీ ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు తనది తప్పే లేదు, కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రోజుల నుంచి ప్రజల దగ్గర నుంచి కూడా మంగ్లీకి ఒక రకంగా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఆమె రమావత్ మధు పైన కేసులు ఎందుకు పెట్టట్లేదు, ఇట్లా కొన్ని విషయాల్లో ఏం చెప్తారు సార్ మీరు? మంగ్లీకి చుట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలైన నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో మంగ్లీ గారిని ముంగడబెట్టారు. ఇది వాస్తవం. యాక్చువల్గా ఈ నేరాలకు పాల్పడ్డది రామావత్ మధు, హేమాకాంత్ రెడ్డి, తర్వాత బండి శివకుమార్. ఇంకోటి శివకుమార్ అంటే ఈ శివ చవాన్ కాదు, శివకుమార్ వేరు. బండి శివకుమార్ ఎవరు? ఈ హేమాకాంత్ రెడ్డి వాళ్ళ అనుచరుడు. ఆయన కూడా వన్ ఆఫ్ ది ఏజెంట్. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, ఒక దాంట్లో ఇరకపోయారు. సిమెంట్ ఫ్యాక్టరీలో డబ్బులు పెట్టిన మాట వాస్తవమే. అది 15 కోట్లకు కొన్నరాలు, కొన్ని 5.5 కోట్లు అడ్వాన్స్ కట్టారు. అయితే తర్వాత వీళ్ళకి డబ్బులు వెళ్ళక ఆయన ఎవరైతే అమ్మిండ్రో సిమెంట్ ఫ్యాక్టరీ, ఆయన వీళ్ళ మీద ఒత్తిడి చేసిండు. మిగతా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీ కంపెనీ అప్పచెప్పిపోతాను. అయితే ఈ హేమాకాంత్ రెడ్డి మీడియేటర్ అంటే ఆయన ఫస్ట్ ఏజెంట్ల ద్వారా డబ్బులు తీసుకొచ్చింది హేమాకాంత్ రెడ్డి, మధుకు అప్పచెప్పింది హేమాకాంత్ రెడ్డి. మళ్ళీ హేమాకాంత్ రెడ్డి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ కొందామని తీసుకుపోయింది హేమాకాంత్ రెడ్డి. అర్థమైంది కదా? ఆయన ఇచ్చిన డబ్బులు ఆయన తీసుకొని పోయిండు. అయితే రామావత్ మధు ఏమన్నాడంటే, ఆ విషయంలో డబ్బులు వెళ్తలేవు మనకు, ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీ విషయం మర్చిపో. ఎందుకంటే అక్కడ ఎవరైతే కర్నూలు ఏరియాలో హేమాకాంత్ రెడ్డి తరఫు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒత్తిడి ఎక్కువైంది, డబ్బులు ఇస్తలేరు. అయితే ఏమన్నాడంటే, ఆ డబ్బులు వసూలు చేసి వాళ్ళకన్నా ఇయ్యి, లేదా నాకన్నా తెచ్చి నేనే ఇచ్చేస్తాం. ఎందుకంటే చిక్కుల నుంచి బయటపడదాం. మనం ఉంటే ఇప్పుడు మన దగ్గర ఈ 10 కోట్లు కావాలంటే వెళ్తలేవు అని చెప్పాను. అయితే హేమాకాంత్ రెడ్డి పెద్ద గేమ్ ప్లాన్ చేసిండు. హేమాకాంత్ రెడ్డి ఏమన్నాడు, ఇప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరైతే అమ్మిరో వాళ్ళ దగ్గర పోయిండట. పోయి అడిగితే ఆయన అన్నాడట, మీరు ఒక్కసారి నాకు ఇవ్వలేదు, రెండోది మీరు ఇచ్చిన డబ్బు నేను వాడుకున్నా, మీరు అడగంగానే రావాలంటే నా దగ్గర డబ్బులు ఏడొస్తాయి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి, అంత ఇంత తక్కువ చేసుకొని అంటే అయిపోయేది. అయితే ఈ హేమాకాంత్ రెడ్డి ఒక పెద్ద ప్లాన్ వేసి అక్కడ నుంచి హేమాకాంత్ రెడ్డి మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఎవరు ఒత్తిడి? బాధితుల ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడితోటి ఏం చేసారు, ఒక ప్లాన్ వేసారు. అయితే అంతకంటే ముందు జరిగింది ఏంటంటే, మిర్యాలగూడలో ఒక ఈవెంట్ జరిగిన మాట వాస్తవమే. దాంతో ఈ రమావత్ మధు అనే వ్యక్తి చాలా హంగామా తిరిగిండు. అప్పుడు 10 కార్లు, ఆయన చూస్తే పరిశీలితం, పెద్ద కార్లు, ఐఫై మెయింటైన్ చేశారు. వాస్తవానికి ఈ సెలబ్రిటీలు ఈ ఐఫై చేసే వాళ్ళు సోపతి పడతారు, నాలాంటి వాళ్ళు సోపతి పడరుగా. అదే ఇప్పుడు కొంపం వచ్చింది. ఐఫై చూసి ఈ మంగ్లీ గారు కూడా భ్రమపడ్డారు. అరే వీడు మంచి వ్యక్తి ఉన్నట్టుంది అని పిలవంగానే చాలా హైఫై ఉన్నాడు ఈయన కమ్యూనిటీ కనుక జర ఫ్రెండ్షిప్ అయింది. ఆ ఫ్రెండ్షిప్ లో ఏం చేసిండు, ఆయన ఒక ఇంటికి ఆహ్వానించాడు, ఒత్తిపట్ల పోయింది. సరే పోయిందా పోలేదు నాకైతే తెలియదు, పోయింది అంటారు. సరే పోయి ఉండొచ్చు, తప్పేం లేదు, పిలిస్తే ఆహ్వానిస్తే పోయింది. అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. తర్వాత ఈ శివ చవాన్ అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉండరో, తమ్మునితోటి మధుకు బాగా దోస్తానం పెరిగింది. దోస్తానం పెరిగి రావడం, పోవడం, కలుసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మంగ్లీ గారు ఆమె కొన్న ఫ్లాట్ అమ్మడానికి పెట్టిందట. అమ్మడానికి పెట్టినప్పుడు ఆ ఫ్లాట్ ఆమె ఎంతకో టోటల్ అమ్మిందట. ఎవరికి? మధుకే అమ్మింది. మధు ఏం చేసిండు, 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు ఈమెకు. అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఏమన్నాడు, ఎట్లా నేను కొంటున్నా కదా, నీకు అవసరం లేదు, అది ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ తాళం చేతులు కావాలని తీసుకున్నాడట. ఇక నాకు హ్యాండ్ ఓవర్ చేసినావు కదా, అమ్మినావు కదా, నాకు ఇచ్చేసి అంటే ఆ ఫ్లాట్ తాళం చేతులు ఇచ్చింది. అట్లా ఇచ్చింది తాళం చేతులు, అట్లా ఇచ్చింది. అయితే ఈయన ఏం చేసిండు, దాని అవకాశం తీసుకొని ఎవరైనా వస్తే అక్కడ తీసుకుపోవడం, అక్కడనే కూర్చోవడం, మాట్లాడడం, చేయడం చేసిండు. మీరు ఒకసారి గమనించండి ఆ వీడియోలో, ఆ ఇంట్లో సామాన్లు కనపడవు. సామాన్లు ప్లేన్ ఇల్లు అది, మీరు కొన్నాడు. తర్వాత మంగ్లీ గారికి మరి సెంటిమెంటా లేకపోతే ఏమనుకుందో తెలియదు, ఈయన విషయాలు తెలిసిందా, ఎందుకు ఈ గోలంతా, ఇల్లు అమ్మడం ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు, అవసరం లేదు అని చెప్పి రిటర్న్ అడిగింది. నేను ఇల్లు అమ్మదలుచుకో అంటే ఆయన కూడా సమయానికి డబ్బులు ఇవ్వలేదట. ఇవ్వకపోయేసరికి ఇవ్వద్దు, ఎందుకు, నా డబ్బులు నాకు ఇచ్చేసి, నా ఇల్లు నాకు ఇచ్చేసి డబ్బులు నీకు ఇస్తా అంటే అప్పుడు ఒప్పందం అయింది. ఆమె డబ్బులు కూడా అకౌంట్ కొట్టేసింది, అయిపోయింది. ఈ దోస్తాన్ని ఆసరా చేసుకుంటూ ఎవరు, హేమాకాంత్ రెడ్డి ఈ దోస్తాన్ని ఆసరా చేసుకున్నాడు. ఆసరా చేసుకొని ఒక అడ్వకేట్ పట్టుకున్నారు. అడ్వకేట్ గారికి కూడా సినిమాలు అంటే కొంచెం ఆయనకి ఎక్కువ షోక్ అట, సినిమాలు నటించాలి, జర ఫేమ్ కావాలని షోకు.
అయితే బాధితుల ఒత్తిడి హేమాకాంత్ రెడ్డి మీద చాలా తీవ్రంగా ఉన్నది. ఉమ్. ఇది తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఒక ప్లాన్ వేసుకోరు. ప్లాన్ వేసుకొని మంగళికి దోస్తానం ఉంది కదా, ఏమో ఈ డబ్బులన్నీ తీసుకుపోయి వచ్చిన వాళ్ళకి మంగళికి ఇచ్చినామని చెప్తే ఎట్లుంటది అని ఆలోచన వేసి, వచ్చిన వాళ్ళకల్లా మేము మంగళికి ఇచ్చినాము, మంగళి దగ్గర మంగళి అక్కడ చేస్తుంది, ఇక్కడ చేస్తుంది, ఆ హోటల్ కడుతుంది, ఈ హోటల్స్ కడుతుంది, ఈ ఫ్యాక్టరీ పెడుతుంది, ఆ ఫ్యాక్టరీ పెడుతుంది అని చెప్పి ఈ మంగళి పేరుని వాడుకోరాడు. వాడుకోగానే జనాలంతా అదే అని నమ్మారు. నిజంగానే ఉండొచ్చు, ఈ ఫోటోలు ఎమ్మటి దిగిన ఫోటోలు అవన్నీ చూపించారు, జనాలు కూడా నమ్మారు. నమ్మించి జనాలను ఆ విధంగా డైవర్ట్ చేసే ప్లాన్ చేసిండు. లాస్ట్కు అడ్వకేట్ సలహానే ఇదంతా. అడ్వకేట్ గారు ఏం చేశారంటే, మనం మంగళిని తెర మీద తీసుకోదాం, డైరెక్ట్ తీసుకొస్తే ఇది మన పైనుంచి ఇది వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతోటి మంగళి గారిని తెర మీద తీసుకొచ్చారు. తెర మీద తీసుకొచ్చి పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం ఇవన్నీ చేశారు. చేయడం వల్ల జనాలు కూడా ఏమనుకున్నాడు, ఓ మంగళి నిజంగానే దొంగతనం చేసింది. అయితే ఈమెను ముంగడ పెట్టి వాళ్ళు ఎస్కేప్ అయ్యే ప్లాన్ చేశారు. ఈ పోలీస్ దర్యాప్తులు ఇదంతా ఒట్టిదే డూబ్ అని తేలిన తర్వాత ఇప్పుడు అందరు అబ్స్కాండింగ్ అయ్యారు. అవును, ఇప్పుడు హిమాకాంత్ రెడ్డి కూడా అప్స్కాండ్ లో ఉన్నాడు. అది స్వయంగా అడ్వకేట్ సుబ్బునే చెప్పిండు. అబ్స్కాండింగ్ ఉండు. ఇప్పుడు ఆయన తరఫున హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిండ్రు, యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసిండ్రు. అది తెలిసింది మాకు. అడ్వకేట్ వేసిండు, ఈయన వేసిండే వేరే వాళ్ళు వేసింది తెలియదు కానీ వాళ్ళు ఎవరైతే వేసిండ్రు. ఇప్పుడు ఈ ఎవరైతే ఈ హేమాకాంత్ రెడ్డి ఉండో ఆయనతో పాటుగా బండి శివకుమార్ కూడా అబ్స్కాండింగ్ ఉండు. మళ్ళీ చెప్తాను మీకు, ఆ శివకుమార్ వేరు, ఈ చవాన్ వేరు. ఈ సోషల్ మీడియాలో శివకుమార్ తప్పించుకుంటే అంటే ఆ శివకుమార్ వేరు, శివ చవాన్ కాదు తప్పించుకుని, శివకుమార్ బండి శివకుమార్ తప్పించుకున్నాడు. అసలు శివ చౌహాన్ ఎక్కడున్నాడు? శివ చవాన్ వీళ్ళేమటే ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడ పోయిండు ఆయన? ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. పారిపోలేదు. రెండోదండి, ఒక్క మాట చెప్తా, మనము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లం కాదు, దీనికి ఒక వ్యవస్థ ఉన్నది. ఒక కంప్లైంట్ వచ్చింది, ఆమె దోష నిర్దోష అని తేల్చేది పోలీసులు. ఆల్రెడీ పోలీసులు ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేశారు, బాధితులు కూడా పిలుపునిచ్చిండ్రు, ఎవరన్నా ఉంటే చేయండి అని. వాళ్ళు ఇంకోటి, నల్లగొండ డిస్టిక్ నుంచి గుడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి 206 కేసులు ఉన్నాయి. ఎవరి మీద? బాలాజీ నాయక్ మీద. సుమారుగా 176 కేసులు మధు మీద ఉన్నాయి. అక్కడి నుంచి మొత్తం రిపోర్ట్ తెప్పించుకోరు, నల్గొండ ఎస్పీ గారితో మాట్లాడుకోరు, పోలీసు వ్యవస్థ మొత్తం అక్కడి నుంచి తెప్పించుకున్నారు. అందులో ఎవరన్నా బాధితులు మంగళి పేరు చెప్పిరా, లేకపోతే మంగళి రిటర్న్ లో మంగళి కూడా ప్రమేయం ఉందని ఏమని ఇచ్చిరా? బాధితులు కూడా కేసు పెట్టిన వాటిల్లో మంగళి పైన కేసులు పెట్టినట్టు ఎక్కడ కూడా లేదు. అఫ్ కోర్స్ ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా బాధితులు మంగళి పైన పెట్టాలి, అడ్వకేట్ సుబ్బు పెట్టాడు మంగళి నుంచి థ్రెటనింగ్ ఉందని. అది చెప్తున్నా నేను. ఇప్పుడు మంగళి గారి పేరు ఏమైనా యూజ్ చేసిరా? రెండోది, పోలీసుల దర్యాప్తులో కూడా మంగళి గారు, ఇప్పుడు మన మీడియా మిత్రులు పోయి అడిగినారు డీసీపీ ముత్యంరెడ్డి గారిని, ఏమని, సార్ ఇప్పుడు మంగళి పేరు వస్తుంది కదా, మంగళి ప్రమేయం ఉందా అని. అయితే మంగళిది కానీ మంగళి గారిది కానీ మంగళి గారి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టుగా మనకి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదండి అన్నాడు. దాని అర్థం ఏంది అంటే ఆమె లేదు అన్నట్టు అర్థం కదా. ఇప్పుడు డీసీపీ గారు చెప్పి క్లియర్ గా ఏమన్నాడు ఆయన, మంగళి గారి ప్రమేయం కానీ మంగళి కుటుంబ సభ్యుల గారి ప్రమేయం ఉందన్నట్టుగా మాకు ఆ సాక్ష్యాధారాలు దొరకలేవు అన్నాడు. దాని అర్థం ఆమె లేదని అర్థం. రెండోదండి, ఎవరైనా గుడ్డిగా ఇప్పుడు ఎవరి దగ్గర ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే ఎవరు ఫ్రీగా ఇయ్యరు, గుట్టిగా ఇయ్యరు, హామీ లేకుండా అసలే ఇయ్యరు. ఇప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక ప్రామిసర్ నోట్, మంగళి ఏమైనా ప్రామిసర్ నోట్ ఇచ్చిందా? మంగళి అకౌంట్కి ఏమైనా డబ్బులు మంగళి అకౌంట్కి ఏమైనా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయా? రెండోది, మంగళి ఏమైనా హామీ పత్రం రాసి ఇచ్చిందా? లేకపోతే మంగళి ఏమైనా ఫోన్ చేసిందా? ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ లేకుండా ఆల్లేదు చూడలేదు కొడుకు పేరు సోమలింగం అని మీరు ఒట్టిన ప్రపంచం మంగళి 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 అని తీసుకొచ్చిండ్రు. అసలు మంగళి పేరు చెప్పడానికి మేము ఈ సంఘం, బంజారా సంఘం తరఫున ఒతిపట్ల, మల్లెపల్లి, దేవరకొండ, తర్వాత పాల్తి తండ, నాగార్జున సాగర్ ఇవన్నీ తిరిగినాం. నిజంగానే ఏమో పేరుందా అని చూస్తే ఎక్కడ కూడా పేరు లేదు. కాకపోతే అంటే ఈ దొంగలు తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడ ఇది. మంగళి పేరు చెప్తే జనాల దృష్టి అంతా మంగళి మీద పడుతుంది. ఎవరిని అడిగినా కూడా మంగళి పేరు చెప్పి తప్పించుకోవచ్చు. బాధితులను కూడా నమ్మించే ప్రయత్నం చేసి అసలైన విషయం పక్కకి వెళ్ళిపోయింది, మైక్రో ఫైనాన్స్ ఇష్యూ డైవర్ట్ అయింది, మంగళితో దోచుకుంది జనాల దగ్గర, పేదల దగ్గర అనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆ విధంగా తప్పించుకొని ఈ బాధితుల నుంచి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్, బాధితులను తప్పించుకునే ప్రయత్నం ఇది. బాధితుల నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ఆ పేరు అభాండం ఆ మీద వేసేసి మేము తప్పించుకుందాం ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు ఇది. ఎందుకంటే క్లియర్ కట్ గా ఆమె పేరు లేదు. ఇప్పుడు ఇది కాదండి, ఇది 3వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 3వ తేదీ 2025 నాడు దేవరకొండలో
పేపర్ల ద్వారా దిశ పేపరు, నవ తెలంగాణ పేపర్ల ద్వారా మేము ముందే అలర్ట్ చేసినాం జనాలను అలర్ట్ చేస్తే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కి రీసెంట్ గా రావడం వల్ల హల్చలైంది. అక్కడ అలర్ట్ చేసినాము. మేము అలర్ట్ చేసిన నెల రోజుల తర్వాత పోలీసులు స్పందించారు. పోలీసు వాళ్ళు ఈ రామావత్ బాలాజీ నాయకుడు వేసుకొని పోయినరు, అరెస్ట్ చేసిర్రు. ఇంకోటి ఇస్లావత్ అభిషేక్ ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా వన్ ఆఫ్ ది ఇప్పుడు అంటే విక్టిమే, ఆయన కూడా విక్టిమే. కానీ ఆయన కూడా ఏజెంట్ అని చెప్పి ఆయన కూడా తీసుకుపోయి 21 రోజులు రిమైండ్ అయ్యిండు. అభిషేక్ అనే వ్యక్తి కూడా. ఇస్లావత్ అభిషేక్ తోటి మేము క్లియర్ గా మాట్లాడినాం. అభిషేక్ ఎందుకు మనం మంగ్లీని తీసుకొస్తున్నారు, ఎందుకంటే ఆయన కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా ఉండేప్పుడు. గిరిజన్ లీడర్స్ ఆల్రెడీ ఈ ఇష్యూ పై నుంచి ఎప్పటి నుంచో కూడా మీరు అదే మీన్ బాధితుల్ని కలవడం, మాట్లాడి ఇవన్నీ కూడా చేస్తున్నారు. బాధితులకు మేము చెప్పినాం అండి, ఇయ్యకండి అని పేపర్లు ఇచ్చినాము. అయితే మేము ఎర్రగొండ తండా నలుగురికి రిటర్న్ కూడా ఇప్పించినాం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నలుగురికి ఇప్పించినాం. సుభాష్ రాథోడ్ అని, సుభాష్ సింగర్ అని ఒక ఆయన, ఇంకొక నలుగురు ఉన్నారు. ఎవరి దగ్గర నుంచి ఇప్పించారు సార్? బాలాజీ దగ్గర నుంచి ఇప్పించినాం, మధు దగ్గర నుంచి ఇప్పించినాం, బాలాజీ దగ్గర నలుగురికి ఇప్పించినాం. ఇప్పుడు బాలాజీ కూడా ఇప్పుడు ఇస్తున్నాడు, రిటర్న్ ఇస్తున్నాడు, అమౌంట్ పిలిచి రిటర్న్ ఇస్తున్నాడు. నేనేమంటున్నా సార్, ఒకటి. రెండోది, మేము ఎప్పుడైతే పేపర్లు ఇచ్చినామో ఎర్రగొండ తన విలేజ్ కి మేము పెళ్లికి పోయినాం. పెళ్లికి మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ పోయినాం. మ్యారేజ్ పోతే బాధితులు మమ్మల్ని కొట్టడానికి వచ్చిరండి. అది విచిత్రం. బాధితులు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, తిరగబడ్డారు. నువ్వు ఓడరా, అరే ఓడరా చెప్పడానికి, మా పైసలు మేము ఇస్తున్నాం, వాడు తీసుకుంటుండు, వాడు ఇవ్వకపోతే ఎగ్గొట్టని, కానీ నువ్వు పేపర్లో ఎట్లా ఇప్పించినావు అని చెప్పి మాతోటి కొట్లాడిరు. మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మేము నచ్చ చెప్పినాం, అరే బాబు మీ గురించి కాదురా నాయన, మన తండ గురించి కాదు మేము మాట్లాడింది, బయట వాళ్ళ గురించి మాట్లాడినాము. కానీ మీ గురించి మీరు ఇస్తే ఇవ్వండి, ఓడొద్దని మేము వద్దన్నాం అని తప్పించుకున్నాం. మేము ఆ రోజు మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. రెండోది, పేపర్లో వచ్చిన మోతిలాల్ నాయక్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. నేను ఒక్కటే అంటున్నా సార్, మనము ఈ సంఘాలుగా, నేను కాపు, నేను ఎస్టీ కాదు, కాకపోతే కుల సంఘాలకు అడ్వైజర్ ఉంటాను, నేను చీఫ్ అడ్వైజర్. అన్ని సంఘాలు సలహాలు సూచనలు తీసుకుంటాం. అంటే మనం చెప్పే విధానం అట్లుంటది. నేను ఒకరు చెడు చేయొద్దంట, మంచి చేయండి, సమాజాన్ని ఉద్ధరించండి, మన వల్ల నలుగురు బాగుపడాలి, మన పేరు నలుగురు చెప్పుకోవాలి. ఈ కాన్సెప్ట్ తోటి మేము ముందర పోతుంటాము. అయితే మేము ఒక్కటే చెప్తున్నాం సార్, ఇప్పుడు బంజారా బిడ్డకి అన్యాయం జరిగింది, ఆమె అమాయకురాలన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ఒకవేళ ఆమె కనుక పాత్ర ఏమాత్రం ఉందని, 1% ఉందని తెలిసినా కూడా మంగ్లీని ఏం వదిలిపెట్టాం. మేము వదిలిపెట్టం వచ్చాడు, బాధితుల తరఫున నిలబడతాం. ఎందుకంటే బాధితులు కూడా మా వాళ్ళే, అంటే మా ఊరోళ్ళు ఉన్నారు, అట్లా మా బాధితులు మా ఊరోళ్ళు ఉన్నారు. గిరిజనులు కాదు, ఇంకా అదర్ కాస్ట్. నారాయణ దాస్ సీనయ్య అని నా దగ్గర పనిచేసిన పిల్లగాడు, రజకులు వాళ్ళు, అబ్బాయి 9 లక్షల రూపాయలు బ్యాంకు, అది మన ల్యాండ్ మార్టిగేజ్ చేసి పెట్టిండు. వానికి ఏం తెలుసు, అన్యం మన కోళ్ల ఫామ్ లో కూడా పనిచేసిండు ఆ పిల్లాడు. మొన్న పోతే చెప్తుండు, బావా ఇట్లు నేను కూడా 9 లక్షలు పెట్టిన బావా, నేను మునిగిపోయిన బావా, సస్తా అంటే, మేము సత్యం సాధిస్తాం నాయన, వసూలు చేస్తాము, జర ఓపిక పట్టని చెప్పి ఆపినాం. అంటే బాధితులు చాలా సఫర్లో ఉన్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. 3 రోజుల క్రితం అండి, నా వాయిస్ రికార్డింగ్ ఉంది ఇప్పుడు, 3 రోజులకు బాణావత్ రాజు వాళ్ళ భార్య ఇద్దరు పిల్లిగొండ తండ విలేజ్ వీళ్ళది, వాడు మధ్యలో ఉండి 1,70,00,000 రూపాయలు ఇచ్చిండు రామావత్ మధుకు. అందులో వాళ్ళంతా ఎంట పడితే 50 లక్షల రూపాయలు 2 ఎకరాల భూమి అమ్మి వాళ్ళకి కట్టిండు. వాళ్ళకి ఇచ్చింది చూసి మిగతా వాళ్ళు ఇప్పుడు 70 లక్షల రూపాయల ఇచ్చిన వాళ్ళు ఒక 7-8 మంది వచ్చి వాని ఇంటి మీద పడ్డారు. వాళ్ళు పాపం పరారయ్యి వచ్చి మన పియపల్లి దగ్గర రేగళ్ళు అని ఉంటుంది అడవి, ఆ రేగళ్ళకి వచ్చి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, సార్ ఏడుండు సార్ అంటే, ఇంటికాడనే ఉన్నా, ఏం సంగతి అంటే, సార్ ఇట్లా వచ్చిర్రు, నన్ను వాళ్ళు ఆగమాగం పట్టిస్తారు సార్, నేను హైదరాబాద్ నుంచి రాత్రినే వచ్చిన, నేను వచ్చినట్టు ఎట్లా తెలుసు తెలియదు, రాగానే పొద్దుగాలు వచ్చి నేను ఇప్పుడే వస్తాను చెప్పి తప్పించుకొని వచ్చిన, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్తే, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చిర్రా అంటే, మా భార్యని ఇద్దరం కలిసి వచ్చినామని ఇద్దరు భార్య భర్తలు మాట్లాడారు. ఏం సంగతి రా అంటే, ఏం లేదు సార్, మేము మందాకి సర్దాం అనుకుంటున్నాం. నేను అన్నా, అరే మందాకి సస్తే ఏమొస్తుందిరా, అది ఒక బదనాము, నువ్వు తిన్నదిగా చేసింది కాదు, నువ్వు ఓపిక పట్టకు, వాళ్ళతో మేము వచ్చి మాట్లాడతాం, నువ్వు టెన్షన్ పడకని చెప్పి మాట్లాడి పెట్టు, మీ వాయిస్ రికార్డింగ్ ఏంటంటే చెప్పండి, మేము ఇప్పుడు వినిపిస్తాం. అట్లా బాధితులు చాలా సఫర్లో ఉన్నారు. అయితే ఈ మెయిన్ దొంగలు తప్పించుకోవడానికి మంగ్లీని ముంగడ పెడుతున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం. మంగ్లీ కాదు తీసుకుందెవరు, మా బాధితులు ఇచ్చింది ఎవరికి, మీకు ఇచ్చిర్రు, మీరు అసలు దీన్ని తీర్చాల్సింది, సమాధానం చెప్పాల్సింది మీరు. మంగ్లీ ఎవరు తెలియదు కదా, మంగ్లీ వచ్చి ఏమన్నది కదా. ఇప్పుడు మీరు
దాన్ని ఎందుకు మీరు అంటే మంగ్లీ దీనిపైన రెస్పాండ్ కాకపోవడం వల్ల కూడా ఒక రకంగా మంగ్లీకి బ్యాడ్ అవుతుందేమో నాకు అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఆమె ముఖ్యంగా కొన్ని ఛానల్ కి మాత్రమే రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ప్రెస్ మీట్ కూడా ఆమె పెట్టింది కాదు. నార్మల్ గా ఆమె పోలీస్ స్టేషన్ కి రావడం వల్ల ప్రెస్ వాళ్ళు వెళ్ళి తీసుకునేది అక్కడ జరిగింది. సో అంటే మంగ్లీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి మీడియా వారికి క్లియర్ గా వివరించే ప్రయత్నం చేయొచ్చుగా. ఎందుకు దాన్ని ఆమె చేయలేకపోతుంది? మంగ్లీ మీద ఎప్పుడైతే వీళ్ళు మంగ్లీ పేరు వాడుతున్నారో అప్పుడే ఆమె నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఫస్ట్ ఇచ్చింది. కాకపోతే దాన్ని ఎఫ్ఐఆర్ చేయలే. ఎఫ్ఐఆర్ ఏం చేయాలి, వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. మీ పేరు ఎవరు చెప్పిరమ్మా, ఎవరు చెప్పినట్టు ఏమైనా ఇప్పుడు సాక్ష్యాలు కావాలి కదా. ఇప్పుడు నేను రెడ్ టీవీ పేరు చెప్పుకుంటా, నేను ఆయన చెప్తా, ఆయన వచ్చి చెప్పాలి కదా, రెడ్ టీవీ మీకు చెప్పిండండి పేరు అని చెప్పాలి కదా. వీళ్ళు అన్నారు. ఇప్పుడు వీళ్ళు మంగ్లీ పేరు చెప్పడం వల్లనే మేము ఇచ్చినాం. మంగ్లీ పేరు ఎవరు చెప్పారు, బాధ్యులు ఎవరైనా వచ్చిరా? మీ పేరు చెప్తేనే మేము ఇచ్చినాం మేడం అని ఎవరు వచ్చారు? మీరు చూడండి, గమనించండి. ఎవరన్నా బాధితులు మేడం మీ పేరు చెప్పడం వల్ల మేము ఇచ్చినాం అన్నారా? మంగ్లీ ఎవరో మాకు తెలియదండి అన్నారు, అంతేనా? రెండోది, మంగ్లీ చెప్తేనే ఇచ్చినాం అని ఎవరన్నా అన్నారా? అసలు పేరు చెప్పినా ఇవ్వడం తప్పే, మంగ్లీ పేరు వాడుకున్నా ఇవ్వడం తప్పే, మంగ్లీ ప్రమేయం లేకుండా ఇవ్వడం తప్పే. ఫోన్ చేసినా, లేకపోతే ఒక ప్రామిషన్ నోట్ రాసినా, లేకపోతే హామీ పత్రం రాసినా, లేకపోతే ఇంకొక చెక్ ఇచ్చినా కూడా షూటిగా నేనున్నా, మీరు పెట్టుబడి పెట్టండి, దానికి పూర్తి బాధ్యత నాదే అని మంగ్లీ ఎక్కడన్నా అన్నదా? అంటే ఆమె పూర్తి బాధ్యత అవుతుంది. సార్ అయితే ఇప్పుడు మంగ్లీ ఈ కేసు నుంచి అసలు కేసు కూడా అనకూడదేమో. ఎందుకంటే ఎక్కడ కూడా లేదు ఆమె పేరులో. ఒక్క థ్రెటనింగ్ కేసులో అడ్వకేట్ సుబ్బు థ్రెటనింగ్ కేసులో తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కూడా మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో ఆమె పేరు లేదు. అక్యూజ్డ్ గా ఆమె పేరు లేదు. సో అంటే ఇప్పుడు మంగ్లీ మరి దీని నుంచి ఎట్లా బయటపడతారు సార్? బయటపడే ఛాన్స్ ఉందా? 101% బయటపడుతుంది. ఎందుకంటే తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా తెలివిగల వ్యవస్థ. వాళ్ళేం వదిలిపెట్టరు. తమ్ముడే పేకాటే. అదే రూలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటది. సజ్జనార్ గారు ఉన్నారు, ఇప్పుడు నల్లగొండ ఎస్పీ గారు ఉన్నారు. ఎస్పీ గారి దగ్గర అంతా ఉన్నది. పోలీసులు ఎవరిని వదిలిపెట్టరు. ఒకవేళ మంగ్లీ ఏమాత్రం 1% ఆమె ప్రమేయం ఉన్నా కూడా వాళ్ళు ఏం వదిలిపెట్టరు. పోలీస్ డిపార్ట్మెంట్ మన దగ్గర ఉన్న పోలీస్ వ్యవస్థ చాలా పగడ్బందీ వ్యవస్థ. తెలంగాణ పోలీసులు నేరస్తులు మాత్రం వదిలిపెట్టరు. వాళ్ళని సంఘం వేసుకుని ఎంత దోస్తానో ఉండని కాక, దోస్తానే నువ్వు కేసే దోస్తానే అంటారు కానీ సంఘలేసుకుని తిరిగేది ఏమి ఉండదు. గట్టి నమ్మకం ఉన్నది. బాధితులకు కూడా న్యాయం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళ కేసు, ఇప్పుడు నల్గొండ ఎస్పీ గారు వాళ్ళ ఆస్తులను రికవర్ చేసుకున్నారు. కోర్టు ఆదేశం మేరకు ఒక్కొక్క ఆస్తిని తెగనమ్మడమా చేయడమా చేసి వాళ్ళకి ఇప్పుడు ఎవరికి ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ రూపేణ ఎంత ముట్టింది అనేది మొత్తం డీటెయిల్ తీసుకున్నారు కనుక ఖచ్చితంగా కడిగిన ముత్యం లేక మంగ్లీ గారు బయటకు వస్తారు. కానీ మంగ్లీ గారి పేరు తీసుకొచ్చి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయకండి. అయితే ఇందులో హేమాకాంత్ రెడ్డి పెద్ద గేమ్ ఆడిండు. ఒక 2-3 మీడియా మిత్రుల్ని ఆయన క్యాచ్ చేసిండు. రెండోది అందులో నేను కూడా ఉన్నా. అసలు హేమాకాంత్ రెడ్డిది ఫస్ట్ ఎక్స్క్లూజివ్ గా తీసుకుంది నేనే. ఎందుకు అసలు సార్ మీరు ఒక మోటివేషనల్ స్పీకర్, మీరు బిజినెస్ ఎక్స్పర్ట్, మీరు ఎట్లా ఇందులో ఇరుక్కున్నారు సార్, మీరు ఎట్లా ఇది అయిపోయారు అంటే మరి అతను చాలా విషయాలు అప్పుడు నాకు ఒక 40 నిమిషాల పాటు అతను నాకు చాలా విషయాలు చెప్పాడు. కానీ హేమాకాంత్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం మైండ్ గేమ్ ఆడిండు. విన్నారా? మైండ్ గేమ్ ఆడి ఈ తెరపైకి తీసుకొచ్చిండు 2 ఛానల్స్ ని, ఇంకొక బంజారా సంఘాన్ని తీసుకొచ్చి ఈ కథ నడుపుతున్నాడు. ఎన్ని రోజులు ఆగటం జాగవు, మంగ్లీ బయటపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.